సో, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వల్ల కస్టమర్స్‌కి అసలు బెనిఫిట్స్ ఏంటి? ప్రోడక్ట్స్ కన్నా కూడా వాట్ ఐల్ సే ఇస్ సర్వీసెస్. హ్మ్. మనం వచ్చినప్పుడు వి ట్రీట్ దెమ్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ప్రోడక్ట్స్ అన్నీ మనకు వేరే సెలూన్స్‌లో కూడా దొరుకుతాయి. అవునా? అవును. కావాలంటే అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. ఏ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి ఏ సెలూన్‌లోనే దొరుకుతాయి. కానీ సర్వీస్ ఇస్ సంథింగ్ విచ్ వీ వాంట్ టు మేక్ ష్యూర్. ఇప్పుడు మన సెలూన్‌కి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీ వస్తున్నారు. సెలబ్రిటీస్‌ని సెలబ్రిటీలా ట్రీట్ చేయడం గొప్ప కాదు. హ్మ్. నార్మల్ పీపుల్ని కూడా మన సెలూన్లో సెలబ్రిటీస్లా ట్రీట్ చేస్తాం. విత్ అట్మోస్ట్ అటెన్షన్. రాగానే ఫస్ట్ ఒక బాటిల్ ఆఫ్ వాటర్ ఇస్తాం. హ్మ్. దాని తర్వాత కాఫీ టీ కావాలని అడుగుతాం. యాక్చువల్లీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి అక్కడ. బిల్లింగ్ అంటే రాగానే సమ్టైమ్స్ వీ ఫీల్ లో ఆన్ షుగర్. చాలా పనుల్లోంచి మధ్యలో వస్తాము. అది కూడా మీరు వెళ్ళేటప్పుడు ఆ షార్ట్ తీసుకోండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా వెళ్ళిపోయేటప్పుడన్నా బిల్లింగ్ అప్పుడన్నా ఆ స్మాల్ చాక్లెట్. అండ్ దెన్ కొన్నిసార్లు ఎక్కువ లాంగర్ సర్వీసెస్ ఉన్నాయనుకో, వి యాస్ దెమ్ మీకైనా జ్యూస్ తెప్పించమా, ఏదైనా శాండ్విచ్ తెప్పించమా. సో ఎవ్రీథింగ్ వీ టేక్ కేర్ టు మేక్ ష్యూర్ వాళ్ళు వచ్చినప్పుడు. ఒకసారి నేనే చూశాను. నేనే చాలా ఆకలిగా ఉన్నాను అనమాట ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఫర్ మై హెయిర్ సర్వీస్. అంటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు నాకు ఫుడ్ తెప్పించారు. అదే. బట్ మనకు మొహాటంగా ఉంటుంది కదా. హ్మ్. సో వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ నేనేంటంటే వాళ్ళు పెడిక్యూర్ అవుతున్నా కూడా హౌ ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్ అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా నేను పలకరిస్తాను ఫస్ట్. చాలా చోట్ల సెలూన్ ఓనర్స్ కనపడరు. హ్మ్. లోపల ఎక్కడే ఉంటారు, మా స్టాఫే ఉంటారు. హ్మ్. మా ఓనర్ అసలు కనపడరు, ఎప్పుడో కానీ చూడమని. కానీ నేను ప్రతిరోజు వస్తాను, ఇక్కడ కూర్చుంటాను, వాళ్ళని మోటివేట్ చేస్తాను. ఇది నా సెలూన్ కాదు, ఇది మన సెలూను, మనం దీనికి ముందుకు తీసుకెళ్ళాలని.